చూడ్డానికి అచ్చం రామచిలకలానే ఉంది కదా! సో, మా చిన్నప్పుడైతే మా తాతయ్య ఎప్పుడు కూడా ఇలానే నాకు చిలక చేసి ఇచ్చేవారనమాట. సో, ఈ చిలక మీకు కూడా కావాలా? సో, ఎలా చేయాలో చెప్తాను చూసేయండి. గన్నేరు చెట్టు ఉంటుంది కదా! సో, దానివైతే గన్నేరాకులు అలాగే గన్నేరు మొగ్గ కూడా తెంపుకోండి. అలాగే చిలక బాడీ కోసం అని చెప్పి జిల్లేడుకాయ కూడా తెంపుకోండి. సో, అది తెంపినప్పుడు మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎందుకంటే, ఆ పాలు మాత్రం తుల్లకూడదనమాట కంట్లోకి. సో, తెంపుకున్న తర్వాత అయితే మంచిగా కాయనైతే వాష్ చేసేయండి. గన్నేరాకులు కూడా వాష్ చేసుకోండి. సో, ఇప్పుడు చిలక బాడీకి అని చెప్పి జిల్లేడుకాయ అయితే తీసుకున్నాం కదా! సో, దానికైతే హోల్స్ పెట్టుకోవాలనమాట. సో, నేను చూపించినట్టయితే హోల్స్ పెట్టుకొని ఇలా ఆకుల్ని అయితే సెట్ చేసుకోండి. అలాగే గన్నేరు మొగ్గను కూడా దాని నోట్లో అయితే ఒక హోల్ పెట్టాం కదా! అక్కడైతే పెట్టుకోండి. ఇంకేముంది మన రామచిలక అయితే రెడీ అయిపోయింది. సో, దూరం నుంచి ఎవ్వరు చూసినా సరే ఇది కన్ఫర్మ్‌గా రామచిలకనే అనుకుంటారు. సో, వీడియో నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా! అసలు విషయం అడగడమే మర్చిపోయాను. నా చిలక ఎలా ఉందో కామెంట్ చేసేయండి మర్చిపోకుండా.